వ్యాప్తంగా మెగాస్టార్ చిరంజీవి నటించిన 156వ చిత్రం మనశంకర వరప్రసాద్ ప్రీమియర్ షోలు పడ్డాయి. అమలాపురంలో ప్రేక్షకుల తాకిడి ఎక్కువగా ఉండడంతో 4 థియేటర్లలో ప్రీమియర్ షో ప్రదర్శిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా వస్తున్న మనశంకర్ వరప్రసాద్ సినిమా ఖచ్చితంగా హిట్ కొట్టడం ఖాయమని చిరంజీవి అభిమాన సంఘాలు నేతలు చెబుతున్నారు. మరింత సమాచారంతో మా స్పెషల్ కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. మనశంకర వరప్రసాద్ చిత్రం మరి కొద్దిసేపట్లో అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అన్ని థియేటర్లలో కూడా ప్రీమియర్ షోలు ప్రదర్శింపబడుతున్నాయి. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడేందుకు అఖిల భారత చిరంజీవిత ఉపాధ్యక్షులు ఏడి శ్రీని గారు ఉన్నారు. మరిన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పుడు చిరంజీవి గారు ఇది ఎన్నో చిత్రం, ఈ చిత్రం ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు 156 చిత్రం మనశంకర వరప్రసాద్ రేపు చిత్రం మొత్తం ఆంధ్ర తెలంగాణ మొత్తం అన్ని సెంటర్లో కూడా భారీగా రిలీజ్ అవుతుంది. దానిలో భాగంగా ఈ రోజు అమలాపురం వెంకటరమణ థియేటర్లో 9 గంటలకి ఫ్రీ ఎమో షోలు, అమలాపురంలో 4 థియేటర్లో ఫ్రీ ఎమో షోలు అన్ని కూడా అప్పుడే హౌస్ఫుల్ అయిపోయినాయి. ఈ సినిమా మంచి ఘన విజయం సాధిస్తుందని చెప్పేసి ఒక అభిమానిగా మేము కోరుకుంటున్నాం. జిల్లా మొత్తంగా చూసుకుంటే ఎన్ని థియేటర్లలో ఈ చిత్రం ప్రీమియర్ షో వేస్తున్నారు? ఇంకా జిల్లాలో మొత్తం అన్ని మెయిన్ సెంటర్లో కూడా ఫ్రీ ఎమో షోలు వేయడం జరుగుతుంది. థియేటర్లు అనుకున్న దాని మీద ఆల్రెడీ రేపు ఇంకా పెంచే ఉద్దేశంతో ఉన్నారు. ఎందుకంటే ఆల్రెడీ సినిమా సెన్సార్ ఇప్పుడు చాలా ఘన విజయం సాధించిన వ్యక్తినే మన పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు మన ఆడియో లాంచ్లో చెప్పడం జరిగింది. ఈ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. ఇది సాగి ఏ రేంజ్కి వెళ్తుందో కూడా అభిమానులుగా కూడా మాకే తెలియని విషయం. చిరంజీవి ఎక్కువగా మాస్ చిత్రాలే చేశారు. తొలిసారి అనిల్ రావుపూడి డైరెక్షన్ లో కుటుంబ సమేతంగా చూడగల చిత్రం అని చెప్తున్నది. ఎలా ఉంటుందంటారు? ఈ చిత్ర దర్శకులు అనిల్ రావుపూడి గారు చాలా మంచి కథా చిత్ర దర్శకులు. ఆయన ఆశయాన్ని ఎలా పండించారో మీ అందరికీ తెలుసు. గత సంవత్సరం అయితే సంక్రాంతి వచ్చిన సినిమా ఎంత సూపర్ హిట్ అయిందో తెలుసు. దానికి తోడు చిరంజీవి గారు ఇంకా కామెడీ బాగా చేయగలరు. దీంట్లో ఈ సినిమాలో అన్ని రకాల మసాలాలు కూడా అనిల్ రావుపూడి గారు పెట్టారు. ఇంకా ఒక 5-6 గంటల్లో ఈ సినిమా మనం చూడబోతున్నాం. ఈ సినిమా అయితే ఈ పండక్కి ఒక ఫ్యామిలీ సినిమా, కుటుంబం అంతా వచ్చి ఎంతో ఆనందంగా చూసే సినిమా. ఈ చిత్రం మనస్ఫూర్తిగా మంచి విజయం సాధిస్తుందని చిరంజీవి అభిమానులుగా కూడా మేము అందరూ కోరుకుంటాం. మరో వ్యక్తి ఉన్నారు, ఈయన చిరంజీవి రాష్ట్ర యువత కార్యదర్శి అయినటువంటి నల్ల చిట్టు ఉన్నారు. మరిన్ని విషయాలు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, చిరంజీవి సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? 156వ చిత్రం అంటున్నారు. ఇది ఎలా ఉండబోతుంది అన్నారు? మా ఆరాధ్య దైవం మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా. ఎందుకంటే పండగ మాకు యాక్చువల్గా ప్రతి చిరంజీవి సినిమాకు ఒక పండగ, కానీ ఈసారి సంక్రాంతి ముందే వచ్చింది పండగ మాకు. చిరంజీవి గారి సినిమా పండగకి కుటుంబ సమేతంగా చూడే చిత్రం ఇది. మొన్న మేము హైదరాబాద్లో ఆడే ఫంక్షన్లో చిరంజీవి గారు చెప్పారు సినిమా కోసం, సినిమా అంతరాలు మించి సూపర్ డూపర్ హిట్ అవుద్దని చెప్పేసి మేము అందరూ అభిమానులు అందరూ అనుకుంటున్నాం. అమలాపురంలో ప్రీమియర్ షో ఒక థియేటర్ పెట్టాం అభిమానుల కోసం, కానీ మేము ఒత్తిడి తట్టుకోలేక మొత్తం 4 థియేటర్లు కూడా టికెట్లు అయిపోయినాయి. ఇంకా థియేటర్లు పెంచమని చెప్పేసి అడుగుతున్నారు, కానీ థియేటర్లు ఖాళీలు. మొత్తం దేశవ్యాప్తంగా ఈరోజు సినిమా రిలీజ్ రేపు, కానీ ప్రీమియర్ షో అనేది కూడా ఈరోజు మేము అమలాపురంలో ఘనంగా నిర్వహిస్తున్నాం. ఈ 9 గంటల షో. మెగాస్టార్ చిరంజీవి గారు గత 45 సంవత్సరాలు సినీ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఆయన చేసిన నటన, ఆ రోజుల్లో చేసిన నటన ఈ రోజుల్లో అంటే ఇప్పుడు ఉన్న యూత్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు యూత్ ఎవరు కూడా ఆ రోజుల్లో చిన్న కుర్రోళ్ళు, కానీ ఇప్పుడు వాళ్ళు పెద్దోళ్ళు అయ్యారు. చిరంజీవి గారు కామెడీ చేస్తారా అన్న ఫీలింగ్ కూడా ఇప్పుడు ఈ ఉన్న అభిమానులందరూ కూడా కలుగుతుంది. ఈ సినిమా పండక్కి అందరూ కూడా ఫ్యామిలీతో వచ్చి చూసి మెగాస్టార్ చిరంజీవి గారికి అందరూ కూడా ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అవుతుంది. అలాగే మా ఆరాధ్యదేవం చిరంజీవి గారికి అమలాపురం తరపున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై చిరంజీవి. చిరంజీవి ఆడియో ఫంక్షన్ మీరు వెళ్ళారు కదా, మిమ్మల్ని అక్కడ విష్ చేయడం కూడా జరిగింది. ఎలా ఫీల్ అవుతున్నారు దానికి? నిజంగా నా పూర్వజన్మ సుకృతం. ఎందుకంటే నా తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం ఏంటో తెలియదు, కానీ నేను ఇంటర్మీడియట్ 10th క్లాస్ నుంచి కూడా చిరంజీవి గారి అభిమాని. నేను అభిమాన సంఘాల్లో వచ్చిన సంవత్సరం నుంచి కూడా చిరంజీవి గారు నాకు బాగా గుర్తింపు. నా పేరు నల్లా చిట్టుకోమని కేకేస్తారు ఆయన. ఆ గుర్తింపు నాకు నిజంగా ఆరోగ్యం బాగోపోయినా సరే చిరంజీవి గారు ప్రతి ఫంక్షన్కి కూడా నేను వెళ్తాను. ఆయన పట్టుకుంటే చాలు మళ్ళీ నాకు నా బాడీలో రీఛార్జ్ అవుద్ది. అటువంటిది అన్ని వేల మంది ఫంక్షన్లో కూడా చిరంజీవి 2 రోజులు వెనకాల కూర్చున్నాం మేము. నన్ను చూసి చిరంజీవి వెనక్కి తిరిగి నన్ను ఇష్యూ చేసి బాగున్నా అన్నారు. నాకు నిజంగా చాలా ఆనందం. నాకు మళ్ళీ పుట్టితే ఈ చిరంజీవి అభిమానం పుట్టాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సార్, మీరు చెప్పండి, చిరంజీవి గారు ఈ సినిమాలో డాన్స్లు ఎలా చేశారు అనుకున్నారు? చాలా పాటలకి కుర్రోళ్ళు కంటే ధీటుగా చేశారు స్టెప్పులు. మీరు ఎలా అనుకుంటున్నారు? చిరంజీవి గారు మళ్ళీ పాత చిరంజీవి గారి లాగా మళ్ళీ డాన్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఆయన ఈ వయసు అంటే కూడా ఎవరో నమ్మలేరు. అంత యంగ్గా అంత టాలెంట్ గా ఆయనకే అది దట్ ఈస్ మెగాస్టార్ చిరంజీవి గారు అని అనిపించుకున్నారు. మళ్ళీని
ఈ ప్రతి పాటకి ప్రతి స్టెప్స్ మరి వెరైటీగా వేసి ప్రేక్షకుల్ని చాలా ఆనందముగ్ధలో ముంచి తేలేరు. ఈ సినిమా వచ్చిన తర్వాత, రిలీజ్ అయిన తర్వాత కూడా ఇంకా అద్భుతంగా ఉంటదని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని థియేటర్లలో కూడా మన శంకర్ వరప్రసాద్ చిత్రం ప్రదర్శింపబడుతుందని, ముఖ్యంగా అమలాపురంలో చూసుకుంటే ప్రేక్షకుల తాకిడి ఎక్కువగా ఉండడంతో 4 థియేటర్లో ఈ ప్రీమియర్ షో వేస్తున్నారు. అన్ని టికెట్లు కూడా, అన్ని షోలకి కూడా టికెట్లు ఇప్పటికే అమ్ముడైపోయాయని అభిమాన సంఘాల నాయకులు అయితే చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా మన శంకర్ వరప్రసాద్ చిత్రం ఖచ్చితంగా హిట్ కొట్టి తీరుతుందని ఘంటాపథంగా ప్రేక్షకులు అయితే చెప్తున్నారు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.